అగ్ని, ఆకాశం అండ్ భూమి. భూమి మూలకం, 3 మూలకాలైనవి. ఆకాశం, అగ్ని, భూమి. సో ఒక్కొక్క మూలకానికి ఒక్కొక్క రుచి పనిచేస్తుంది. ఆ మూలకం కింద ఉన్న ఆర్గాన్స్ కూడా చెప్తున్నాం మనం. ఆకాశం అనగానే లివర్ అండ్ గాల్ బ్లాడర్, టెండాన్స్, లిగమెంట్స్ అవన్నీ. అగ్ని అనగానే హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ సర్క్యులేషన్, ట్రిపుల్ వార్మర్, పెరికార్డియం, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ కూడా వస్తుంది దీని కిందకి. చేదు. ఇక ఎర్త్ అనగానే స్వీట్ అనుకున్నాము, అది డైజెషన్, మొత్తం డైజెస్టివ్ సిస్టమ్కి అంతా కూడా తీపి అనేది అత్యంత అద్భుతం. పైగా మన మనుషుల్లో మానవులం భూమి మీదనే ఆధారపడి జీవించే వాళ్ళం. మన ఆర్ హ్యూమన్స్, వీఆర్ ఎర్తైట్స్, ఎర్త్ని ఆధారం చేసుకుని బతికేవాళ్ళం. కాబట్టి ఎర్త్ యొక్క రుచి తీపి, అందుకే తీపి లేకుండా మనం ఉండలేము. మనం కొంతమంది కార్బ్స్ లేకుండా, బెల్లమే కాదు కార్బ్స్ కూడా రుచి, తీపి రుచి. అది షుగర్ కేన్ జ్యూస్ కావచ్చు, న్యాచురల్ దొరికే తీపిలు, తేనె పట్టు కావచ్చు కదా. రైస్ కూడా, రైస్ నుంచి కూడా కొంచెం తీపి వస్తుంది. బట్ ఎనీవే ఆ స్వీట్ అనేది ఎందుకు ఇష్టం మనకంటే మన నేచర్, అది మన నేచర్. మనం మట్టిలో వచ్చాం కాబట్టి మట్టి యొక్క రుచి, ఎర్త్ యొక్క రుచి. ఇందాక అనుకున్నాం ఒక ఎలిమెంట్ ఒక రుచి ఉంది అనుకున్నాం కదా. వుడ్ ఎలిమెంట్ సోర్ టేస్ట్, పులుపు. ఫైర్ ఎలిమెంట్స్ చేదు. ఎర్త్ ఎలిమెంట్ స్వీట్ అంటే షుగర్ కాదు. అందువల్ల మనం ఎర్తైట్స్ కాబట్టి మనం ఆకాశంలో బతికే వాళ్ళం కాదు, నీళ్ళలో బతికే వాళ్ళం కాదు, భూమి మీద బతికే వాళ్ళం. కాబట్టి భూమి యొక్క రుచే తీపి కాబట్టి మనం తీపితో సెలబ్రేట్ చేసుకుందాం అంటాం. అందుకని కార్బ్స్ కొంచెమైనా అవసరమే. ఎంత కార్బ్స్ లేకుండా జీరో కార్బ్స్ అనేది హైలీ ఇంపాసిబుల్, మంచిది కాదు. ఎందుకంటే మన మనుషులు, భూమిని. అందుకని ఎర్త్ అనే ఎలిమెంట్కు ఒక అధిపతి ఎవరంటే విఘ్నేశ్వరుడు. అవును, ఎర్త్ ఎలిమెంట్ యొక్క ఆయన కూడా ఎర్త్ లానే ఉంటాడు. ఆయనకు మళ్ళీ ఒక జంతు తల ఉంటుంది, శరీరం అంతా మనిషిలాగా ఉంటుంది కదా. అంటే భూమి మీద జంతువులు మనుషులు ఉంటారని చెప్పడానికి మూలాధార చక్రానికి కూడా అది కూడా ఎర్త్. మూలాధారం అంటే ఎర్త్. సో ఆయనకు పెట్టే లడ్డు కూడా రౌండ్ తీపి. ఆయనకు మరి పులుపు వగరు పెట్టొచ్చు కదా, పెట్టాం. ఎందుకంటే ఆయన భూమికి అధిపతి, భూమి యొక్క రుచే తీపి. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఆచారాలు, సంప్రదాయాలు కూడా అక్కడికి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. అవును, సనాతన ధర్మం అంతా కూడా హెల్త్ కి కనెక్ట్ అయ్యి తత్వం మొత్తం చెప్తుంది. అంటే మన ఆచారంలో భాగంగానే రుచులు కూడా ఉన్నాయి. సో మన గణేష్ తీయని లడ్డు కారణం ఏంటంటే ఆయన ఎర్త్ అధిపతి కాబట్టి, ఎర్త్ యొక్క రుచి తీపి కాబట్టి. ఓకే. సో మళ్ళీ ఇంకోటి, మనం ఎర్తైట్స్ కాబట్టి మనం మొదటగా పూజించాల్సింది మన ఇంట్లో దేవుణ్ణే కదా, గణపతిని పూజించాలి. మరి శివుడు, ఇంకా రాముడు, కృష్ణుడు ఎంతో మంది ఉన్నారు కదా. అందరి మొదటి పూజ ఎందుకు గణేష్ కంటే ఆయన ఎర్త్ కి అధిపతి, ఎర్తైట్స్. మనం భూమిని ఆధారం చేసుకుని బతికే వాళ్ళం, భూమికి అధిపతి ఈయనే కాబట్టి ముందు అధిపతి అయిన తర్వాత మిగతా వాళ్ళని. మనం ఇంట్లో ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తారనుకోండి, తిరుపతి వెళ్లే ముందు కూడా ఇంట్లో పూజ చేసుకుని పోవాలి. ఇంట్లో చిన్న కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తర్వాత ఇంట్లో దేవుని విస్మరించి బయట దేవుని దగ్గర పో. మనం ఆ విధంగా భూమి అంటే వినాయకుడు మన ఓన్, మనం భూమికి చెందిన వాళ్ళు కాబట్టి ముందు ఈయన తొలి పూజ అయిన తర్వాతనే మళ్ళీ పూజలు ఎవరికైనా అని అదొక భావన. సో ఎర్త్ తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటంటే ఎయిర్, వాయువు. దాన్ని మెటల్ కూడా అంటారు. ఇంగ్లీష్లో ఇంకో వెర్షన్ కూడా మెటల్ ఎలిమెంట్ అంటారు. మనం వాయువు అంటాము, ఎయిర్ ఎలిమెంట్ అంటాం. సో వాయువు యొక్క టేస్ట్ ఏంటంటే ఘాటు. ఘాట్ అంటే స్పంజెంట్, ఘాటు వాసన అంటమే. ఇప్పుడు మసాలాలు అండ్ ఇది కారము, ముల్లంగి కాదు ముల్లంగి. ఘాటు అంటే ఒక మనం సర్ది చేసినప్పుడు ఘాటు తినాలంటే స్పైసెస్ తింటాం. మిరియాలు కరెక్ట్, దాల్చిన, ఇలైచి, లవంగ, తర్వాత ఇవన్నీ కూడా ఘాటు సంబంధించిన మసాలాలు. అన్ని కూడా కారం కూడా ఈ లంగ్ సంబంధించింది. ఎయిర్ ఎలిమెంట్ కింద మళ్ళీ 2 ఆర్గాన్స్ ముఖ్యమైనవి. ఒకటి లంగ్స్, ఇంకొకటి లార్జ్ ఇంటెస్టైన్. ఎర్త్ ఆర్గాన్స్ స్టమక్ అండ్ స్ప్లీన్. డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్ అయినా స్టమక్ అయినా. ఇక్కడ వచ్చి లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. ఈ లంగ్స్ కి డైరెక్ట్ గా రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండాలన్నా, రెస్పిరేషన్ బాగుండాలన్నా, లార్జ్ ఇంటెస్టైన్ మన మోషన్ ప్రక్రియ బాగుండాలన్నా, మన ఎక్సోక్రైన్ సిస్టమ్ బాగుండాలన్నా, మన స్కిన్ బాగుండాలన్నా, మనకు ఖచ్చితంగా ఏంటంటే లంగ్ ఎనర్జీ, వాయువు ఎనర్జీ బాగుండాలి.
దాన్ని కాపాడగలిగేది, ప్రభావితం చేయగలిగేది ఘాటు అనే టేస్ట్. ఓకే. సో అది ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువనే అవుతుంది. అందరికి కారం ఎక్కువ తింటున్నాము, మసాలాలు ఎక్కువ తింటున్నాము, కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకు ముందు కారం తగ్గించండి, మసాలా తగ్గించండి, ఉప్పు కారం పులుపు ఈ 3 తగ్గించమని చెప్తాం. పులుపు అంటే బాగా ఇష్టం చాలా మందికి. పులిహోర, చింతపండు పులుసు, సాంబారు, ఈ పులుపు తినే వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, ఎందుకంటే నడవడం ప్రారంభం అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ గ్యాస్ ఫామ్ అయిందంటే తర్వాత నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో పులుపు తగ్గించాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇక్కడ ఘాటు అనుకునే టేస్ట్ ఏంటంటే లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని రుచి అనేటువంటి ఘాటుని కొంతవరకు మనం బ్యాలెన్స్ చేయమంటున్నాం. మరి ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీ ఆక్యుపెన్షన్లో మనం ఏం చెప్తామంటే ఏది ఎక్కువ వద్దు, ఏది తక్కువ వద్దు, బ్యాలెన్స్ అనే చెప్తాం మేము. అస్సలు తినడండి అన్నది కూడా మంచిది కాదు. ఉండాలి ఆ రుచి ఉండాలి. రుచిని విస్మరిస్తే ఎట్లా? ఎక్కువ ఇష్టం అంటే అదే తింటున్నాను, అది మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్. ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనే ఒక సిస్టమ్, ఇటు ఎక్స్ట్రీమ్ పోవద్దు, ఇటు ఎక్స్ట్రీమ్ పోకూడదు. సో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇక దాని తర్వాత వచ్చే రుచి ఇంకొక చివరి రుచి సాల్ట్ నీటిలో నుంచి వచ్చే సాల్ట్. ఉప్పు అని రుచి ఒకటి, అది కూడా పెద్ద రుచి. వాటర్ ఎలిమెంట్ కి ఉప్పు, సాల్ట్ అనే రుచి. ఉప్పు అనే రుచి, సాల్టీ అంటాం కదా. సాల్ట్ నుంచి వచ్చి సాల్టీ కదా. సో ఈ ఉప్పు రుచి ఎంత ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఉప్పును మొత్తం తీసేయండి అంటే కుదరదు. ఎందుకంటే ఎంత రుచిగా, ఎంత మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ చేసినా కూడా ఆ ఉప్పు లేక రుచి రాదు కదా. అందుకనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రుచి ఉప్పు అనేది. లేకుండా ఏంటంటే ఉప్పుని ఆ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టు అదొక వాటర్ ఎలిమెంట్ కిందకు వస్తుంది. దీని కింద ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్. సో కిడ్నీ ఎనర్జీని చాలా మంది అంటే ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, వాటర్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, వాటర్ మెటబాలిజం బ్యాలెన్స్ దెబ్బతింటుంది, కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, యూరినరీ ఇష్యూస్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన కిడ్నీ ఎనర్జీని మార్చగలిగే శక్తి ఉప్పుకుంది. అందువల్ల ఉప్పుని ఏంటంటే మనం అది కూడా చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అసలు మొత్తం నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఏ ఉప్పు ఏంటనేది మళ్ళీ అది వేరు. సముద్రపు ఉప్పు. అంటే కిడ్నీలో స్టోన్స్ కి ఉప్పుకి ఏమైనా సంబంధం ఉందా, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తక్కువ తాగిన వాళ్ళకి స్టోన్స్ వస్తాయి. సరిగా తాగకపోతే ఏమవుతుందంటే అక్కడ హీట్ ఫామ్ అవుతుంది. యూరినరీ బ్లాడర్లో కానీ హీట్ ఫామ్ అయినప్పుడు క్రిస్టల్ తయారవుతాయి. అందుకని చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకు మంటగా యూరిన్ రావడం, యూరినరీ ట్రాక్ట్ అంటాం కదా, అంతా కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత యూరిన్ తక్కువ రావడం, ఎల్లోయిష్ రావడం, డార్క్ రావడం, కొన్నిసార్లు బ్లడ్ కూడా రావడం చూస్తుంటాం మనం. ఇవన్నీ కూడా యూటీఐ సంబంధించినటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవన్నీ కూడా కిడ్నీలో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించినవి. దీనికి అంటే మనం ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఉప్పు అనే ఒక రుచి ఖచ్చితంగా మన కిడ్నీని, బ్లాడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆక్యుపెన్షన్ ప్రకారం. కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్గా తీసుకోవాలి. మొత్తం పూర్తిగా దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తున్నాం. సో దీన్ని ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే రుచులు అనేది, ఇప్పుడు అన్ని రుచులు చూసాం. ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు, ఈ 5 ఎలిమెంట్స్కి 6 రుచులు ఉన్నాయి. మరి 5 ఎలిమెంట్స్ 6 రుచులు ఏంటంటే 2 రుచులు ఒకదానికి కలిపాం. చేదు వగరు అనేది ఫైర్కి సంబంధించిన చేదు వగరు పోయింది కాబట్టి మిగతా అన్ని కూడా ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క రుచి ఉంది. ఇలా చేస్తే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఏ టేస్ట్ ఎక్కువ తింటున్నాను, ఏ రుచి ఎక్కువ తింటున్నాను, ఏ రుచి తీసుకోవడం, ఏ రుచికర పదార్థాలు అంటే సాల్ట్ ఎక్కువ తింటున్నాను, తగ్గించాలి. లేదా నేను పంజెంట్ ఘాటు ఎక్కువ తింటున్నాను, లంగ్స్ ఇష్యూ వస్తే తగ్గించుకోవాలి. అట్లా మనం అసెస్మెంట్ చేసుకోవడం వీలుంటుంది. అన్ని రుచులు అవసరమే. అది బ్యాలెన్స్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. బాగుంది, చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.